అంతిమ సంస్కారాల్లో కుండను పగలగొడుతూ ఉంటారు. ఇందులో ఉన్న ఆంతర్యం గురించి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. మన సనాతన ధర్మశాస్త్రంలో కుండను మానవ శరీరానికి ప్రతీకగా చెబుతారు. అందులో ఉన్న నీటిని ఆత్మకు సంకేతంగా చెబుతారు. ఇక అంతిమ సంస్కారంలో ప్రదక్షిణ మార్గంలో కుండకు చిల్లు పెట్టడాన్ని క్రమంగా ఆత్మ తన యొక్క సంబంధాన్ని తెంచుకుంటోందని ఒక సంకేతంగా చిల్లులు పెడతారు. అందులో ఉన్న నీరు అంటే ఆత్మ ఇక తన బంధాన్ని తెంచుకుంటోందని అర్థం. అంటే శరీరంతో ఆత్మ తన సంబంధాన్ని వదులుకుంటోందని దీని అర్థం. ఇక చివరిగా కుండను పగలగొట్టడం అంటే ప్రాపంచిక బంధాలను తెంచుకున్నట్లే. పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం తిరిగి ప్రకృతిలో కలిసిపోతూ ఉండడాన్ని సూచిస్తుంది ఈ కుండను పగలగొట్టడం అంటే. ఇక కుండలో ఉన్న నీరు స్వేచ్ఛగా కిందికి ప్రవహించాలని, మోక్ష మార్గానికి చేరుకోవాలని సంకేతంగా చెబుతారు. అందుకే కుండలో నీరు ప్రవహింపజేస్తారు పగలగొట్టి. ఇది ఆత్మ అంతిమ విముక్తికి మార్గం. అందుకే అంతిమ సంస్కారాల్లో కుండను క్రమంగా పగలగొడతారు. మానవుడు తన శరీరాన్ని వదిలివేసి ఆత్మను మోక్ష మార్గంలో పయనింపజేసేందుకు వీలుగానే ఈ ప్రక్రియను చేపడతారు. అందుకే కుండను అంతిమ సంస్కారాల్లో పగలగొడతారు. ఇదే ఇందులో ఉన్న ఆంతర్యం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. ఆచారం వెనుకున్న ఆంతర్యం కావాలా? పండుగ వెనుకున్న పరమార్థం తెలుసుకోవాలా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటి న్యూస్.